బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూస్తున్నాము ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే కొండా సురేఖ గారు ఒక సంచలనం మాట్లాడేదన్నారు. సో సమంత గారి విషయంలో కేటీఆర్ గారి వల్లే వాళ్ళిద్దరికి విడాకులు అని చెప్తున్నారు. దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే నేను దానికి సమాధానం చెప్పాల్సింది సమంత గారు, దానికి చెప్పాల్సింది నాగార్జున గారు. అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆమె చెప్పిన వ్యాఖ్యలో కొన్ని నిజాలు ఉన్నాయి, లేకపోలేదు. ఎందుకంటే డ్రగ్స్, అప్పుడు డ్రగ్స్ అందరూ తీసుకుంటున్నారు, అందరిని లైన్ కట్టించి మొత్తం టోటల్ అందరి మీద కూడా బదనాం చేశారు. మొత్తం టీవీలో పొంకాలు వేశారు. వేసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోకుండా 4 years తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చిట్ ఇచ్చారు. దాంట్లో ఒక్కరు కూడా ముద్దాయిలు లేరు. అంటే దీని మీద అనుమానించవలసిన విషయం ఉందా లేదా, కేసు రీఓపెన్ చేయాలా? ఆ తర్వాత అప్పుడు కేటీఆర్ గారికి ఎవరు పరిచయాలు లేరు. తర్వాత అందరూ పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీలకి ఆయనే పిలుస్తారు, అన్ని ఫంక్షన్లకు ఆయనే, మొత్తం అన్ని దగ్గర కూడా ఎవరైనా చిన్న డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికిపోయినా పోలీసులకు ఆయన ఫోన్ డైరెక్ట్ గా. అంత పరిచయాలకి ఏర్పడిపోయాయి. నెంబర్ 1. తర్వాత క్లీన్ చీట్ వచ్చేటప్పుడు ఒక్కరు కూడా అవమానం అనేది సిగ్గు అని భావించకుండా ఒక్కరు కూడా డిప్రమేషన్ కానీ పోలీసుల మీద కానీ కేసు కానీ పరునాశం డాబా కానీ వేయలే. మామూలుగా మనం ఎవరైనా ఒక మాట మాట్లాడితే వెంటనే పరునాశం డాబా నోటీస్ పంపిస్తారు, కానీ వాళ్ళ మీద ఏది వేయలేదు. తర్వాత అన్ని దురిపిస్తున్నారు, అంతా చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ కేసు రీఓపెన్ చేయాలి, నెంబర్ 1. రెండోది, ఇక్కడ ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవరైనా చేయలేరు. ఆమె చెప్పిన దాంట్లోని అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మన సమంత గారి విషయంలో అవన్నీ నేను ఇన్వాల్వ్ కావట్లేదు. ఇండస్ట్రీలో మాత్రం ఆయనకు పరిచయాలు అయ్యి ఇండస్ట్రీని మొత్తం శాసించాడని చెప్పగలుగుతాను నేను. ఇండస్ట్రీని శాసించాడు. మీరు అప్పుడు బయటపెట్టలేదు ఇవన్నీ విషయం? నేను ఎప్పటి నుంచి చెప్పుకొస్తాను, మీరు వీడియోస్ చూసుకోండి. ఈ రోజే కదా, ఎప్పటి నుంచో చెప్పుకొస్తాను. ఈ రోజు కొత్తగా నేను చెప్పట్లా, ఇప్పుడు నేను కొత్తగా మీకేం చెప్పట్లే. సురేఖ గారు కొత్తగా చెప్పారు. సురేఖ గారి దగ్గర ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అని ఆధారం ఉంటేనే చెప్తారు. ఎందుకంటే సురేఖ గారు స్ట్రైట్ గా మాట్లాడారు. సమంతాన్ని రమ్మన్నాడు, సో అందుకని నాగార్జున కూడా నేను చెప్తున్నా ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే కాదు. ఎన్కన్వెన్షన్ ఒక గోడ కూలి తర్వాత ఎందుకు ఆపేశారు 10 సంవత్సరాలు సమాధానం చెప్పాలి. ఎందుకు ఆపారు అంటే ఆ రోజు తప్పు అనిపించి తర్వాత 10 సంవత్సరాలు ఎందుకు తప్పు అనిపించలేదు సమాధానం చెప్పాలి. అక్కడ వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, మరి అది ఏం చేసుకున్నారో సమాధానం చెప్పాలి. రెండోది, ఇవన్నీ నేను ఇప్పుడు ఏదైతే సురేఖ గారు మాతో టోటల్ గా చెప్పారో నాకు చేత అవన్నీ నేను దాన్ని ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు ఉంటే ఆమె నిరూపించాలా, తప్పు అయితే వాళ్ళు దాన్ని ఖండించాలా. అది ఇవన్నిట్లు కాదు, ఇవన్నీ మీద కూడా ఇండస్ట్రీలో ఎంక్వైరీ జరగాల. మొత్తం ఇండస్ట్రీలో అంతా చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ తీసుకోలేదా, అప్పుడు చాలా మంది విచ్చలవిడిగా మాత్రం మామూలుగా ఏంటంటే సినిమా వాళ్ళు మాకు కేటీఆర్ గారు ఉన్నారు అన్నంత భరోసాలోనే ఉన్నారు. ఆయన సపోర్ట్ ఉందో లేదో తెలియదు, కానీ అందరూ అలాగే ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలానే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అలా లేదు, కానీ కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగే నడుస్తుంది. అంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కానీ కొంతమంది కానీ అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పినట్టే నడుస్తుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, 353 ఒక డీసీపీకి తిరగబడితే కొట్టపోతే తోసేస్తే ఆయనకే రక్షణ లేనప్పుడు సామాన్య వ్యక్తికి రక్షణ ఉంది. దౌర్జన్యం చేసి కొట్టడానికి వెళ్తే అంటే ఒకటే కొండ సురేఖ గారు చెప్పారు ఇది సమంత విషయంలో. నిజంగానే సమంత గారు ఆ విషయం వల్ల విడాకులు తీసుకున్నారంటారా? నేను మళ్ళా మీకు 10 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సమాధానం చెప్పాల్సింది ఆమె సమంత గారు, సమాధానం చేసి నాగార్జున గారి ఫ్యామిలీ. ఇది ఏమనుకుంటున్నారు? నేనేమనుకోండి, నాకు తెలియదు, నేనేమనుకోవాలా. నేను ఇండస్ట్రీల కోసం మొత్తం గతంలో జరిగిన దీని విషయంలోని దాంట్లో ఆయనకు అప్పుడు పరిచయాలు అందరూ పరిచయాలు వచ్చాయి. ఆ పరిచయాల్లో ఎంక్వైరీ చేయండి, విచారణ జరిపించండి అని అడుగుతున్నాను తప్ప ఇవన్నీ ఉన్నాయా లేవనేది వాళ్ళు చెప్పాలి. ఆమె ఒక మంత్రి హోదాలో ఉంది, అందుకని పవర్ఫుల్ మినిస్టర్. ఆమె ఒక 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్. ఆమె అబద్ధం ఎందుకు చెప్తుంది? ఆమె దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్తుంది. అందుకని వాళ్ళు చెప్పిన తర్వాత ఆమె కూడా ఆధారాలు పెడతారు బయట. ఇస్ ద గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్. అంటే గవర్నమెంట్ వ్యాఖ్యలు చేసింది, బయట వ్యాఖ్యలు చేయలేదు, గవర్నమెంట్ చేసిన వ్యాఖ్యలు. కనుక గవర్నమెంట్ వ్యాఖ్యలు కంపల్సరీ దాంట్లో వాళ్ళ సాక్ష్యాధారాలు ఉండుంటాయి. ఏదో ఉండకుండా ఎందుకు చెప్తాను. అప్పుడు నిజంగానే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేశారని చెప్తున్నారా? ఆమె చెప్తున్నారు కదా, మరి మినిస్టర్ గారు చెప్తున్నారు కదా. మినిస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ నిజాలు బయటపడతాయి తొందరలోనే. ఇప్పుడు ఒకటండి, ఆమె నిజం మాట్లాడకపోతే అవతల వాళ్ళకి క్షమాపణ చెప్తారు. అవతల వాళ్ళు ఒకవేళ నిజం చెప్తే వాళ్ళు ఖండించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఇవన్నీ కూడా ఇస్ ద లీగల్ ఇష్యూస్.
మనకు సంబంధం కాదు. ఓకే. మా ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నాం. మా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా అంతకుముందు డ్రగ్స్ కేసు ఏమైంది, అంతకుముందు మొత్తం టోటల్ ఇలా అవమానాలు ఏమయ్యాయి, అవన్నీ కూడా నేను మాట్లాడుతున్నాను తప్ప ఈ కొన్ని విషయాల్లో నేను ఏకీపిస్తున్నా. ఓకే. కొన్ని విషయాలు ఏకీపిస్తున్నా. కొన్ని విషయాల్లో నాకు తెలియని నేను ఎలా చెప్తాను. ఓకే. నాగార్జున గారు ఈరోజు మళ్ళీ కొండా సురేఖ గారికి రియాక్షన్ కౌంటర్ ఇచ్చారు. దాని మీద మీరు ఎట్లా భావిస్తారు మరి? ఆమె ఏం చెప్తారు, ఆ కౌంటర్కి ఆమె ఏం చెప్తారో చూడాలి. మనం ఏం చెప్తాం? ఇప్పుడు నాగార్జున గారు ఇచ్చారు కౌంటర్, ఆమె ఏం కౌంటర్ ఇస్తే చూడాలి. ఓకే. నాగార్జున గారు అలాంటి వ్యక్తి అసలుకి ఇది అంటే పిలిస్తే పొమ్మని చెప్తారా? నాకు అది పరిచయం లేదు, నాకు అంత అవగాహన లేదు. అంటే ఒకటే ఇండస్ట్రీ కదా, అందుకని అడుగుతుంది. నాకు అది పరిచయం లేదు. ఓకే. ఫిలిం ఛాంబర్ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది సరే? ఫిలిం ఛాంబర్కి ఏం పని అండి? ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటే ఆయనకి ఛాంబర్కి ఏం పని ఉంటుంది, కౌన్సిల్కి ఏం పని ఉంటుంది? ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఏమైనా ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ తీసుకుంటారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఇంకా తీసుకుంటారు, అంతే. అంతే తప్ప ఎవరో వ్యక్తిగత విషయాల్లో దూరం కదా ఎవరు. ఓకే. సో ఇంకోటి ఫైనల్ వచ్చేసరికి కొండా సురేఖ గారు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా ఏదో పూర్తి ఆధారాలు ఉన్నాయంట, అవన్నీ బయట పెడతారంట. సో ఆధారాలు బయట పెడితే ఇంకా ఎంతమంది బయటపడతారు అనుకుంటున్నారు? ఏమండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా వ్యవహారం నడుస్తుంది. దాని విషయంలో ఎవరెవరు బయటపడతారని త్వరలోనే చూడాలా. ఈ కేటీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ ఏమానండి, ఎంక్వైరీ వేసుకోండి. ఆయన్నే డైరెక్ట్ ఎంక్వైరీ చేయించుకోండి, సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఆమె దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది ఒక బాధ్యత గల మినిస్టర్ అబద్ధం చెప్పాల్సిన అవకాశం ఉండదు. కానీ దాంట్లో కొంత నిజం ఉంటుంది కదా, అది దాంట్లో ఏంటనేది ఆమె కదా బయట పెట్టాలి. దాని తగ్గమది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, అంటే విక్టిమ్స్ అంటే ఎవరైతే పేర్లు అనౌన్స్ చేశారో వాళ్ళు కదా అబ్జెక్షన్ చేయాల్సింది, అంతే కదా. అవును. సో ఒక హీరోయిన్ కాదు, చాలా మంది హీరోయిన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ గా వాడుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, అది మనం తప్పు మనం మాట్లాడడం. ఎందుకంటే మాకు తెలియని దాన్ని, మేము చూడలేని దాన్ని మనం సమాధానం చెప్పి మనం వేయకూడదు, ఒకటి. రెండోది, ప్రకాష్ రాజు గారు ఒక వర్డ్ ఫిక్స్ చేస్తారు. ప్రకాష్ రాజు గారు ఏం చెప్పారంటే ఇండస్ట్రీ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, చాలా తప్పు సమాచారం. అంటే కేటీఆర్ గారి మీదకి వచ్చినప్పటికీ మీకు బాధ అనిపించింది. అక్కడ ప్రజ్వల్ రేవణ్ణ గారు 2500 నగ్న వీడియోలతో అమ్మాయిలను ఆడుకొని చిత్రహింసలు పెట్టి ఎంతో చేస్తే మీరు మీ పార్టీ, మీ జేడీయూ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అందరూ కొలిక్స్, మరి అక్కడ మీకు ఏం బాధ అనిపించలేదా? మరి ఇదే జానీ మాస్టర్ విషయంలో బాధ అనిపించలేదా? గతంలో డ్రగ్స్ లో అందరినీ లైన్ కట్టించారు కదా, అప్పుడు ఇండస్ట్రీ కాదా? మీ గవర్నమెంటే కదా ఉంది, మీరు ప్రేమించే కేసీఆర్ గారి గవర్నమెంటే ఉంది కదా. ఆ రోజు బాధ అనిపించే మీరు ఎందుకు ఫీట్ చేయలే, మీరు ఎందుకు మాట్లాడలే, అంతే కదా. దీని మీద ఇంకా కేటీఆర్ గారు ఇంకా ఎందుకు స్పందించలేదు అంటారు? దీని మీద ఇంకా కేటీఆర్ గారు స్పందిస్తారో లేదో చూద్దాం, వెయిటింగ్. అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు కదా. ఏం లేదండి, అవన్నీ మనం మాట్లాడకూడదు. ఆమె చెప్పింది అవన్నీ త్వరలో వస్తున్నాయి, అన్ని చేసుకుంటుందో చూద్దాం. దానికోసం మనం డిస్కస్ చేయకూడదు. ఇక్కడ ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా నిజాలు ఆమె బయట పెట్టాలి. నిజాలు మొత్తం టోటల్గా ఇండస్ట్రీ కూడా ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి. విక్టిమ్స్ ఎవరైనా ఉంటే నిజంగా తప్పు జరిగి ఉంటే కంప్లైంట్లు ఇవ్వాలి. ఓకే. ఓవరాల్ గా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక మాటలో చెప్పండి, నేను చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ బయటకు మొత్తం టోటల్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావాలి, నిజాలు బయట తేరాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.